హిమాచల్ ప్రదేశ్ రాజధాని సీమాల్లో 8048 అడుగుల ఎత్తులో ఉన్న జాహు ఆలయంలోని 108 అడుగుల హనుమంతుడి విగ్రహాన్ని చేరేందుకు తాజాగా ఎక్సలేటర్లను ఏర్పాటు చేశారు. 7,94,00,000 ఖర్చు చేసి చేపట్టారు. ప్రమాదాలు జరగకుండా రెండు వైపులా బ్రేక్లు అమర్చారు. రాత్రి వేళలో సేవలు సాఫీగా సాగేందుకు LED లైట్లు అమర్చారు. అయితే ఎస్కలేటర్ మార్గంలో రామాయణ మహాకావ్య ఘట్టాలను తెలిపే చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఎస్కలేటర్ పై భక్తులు ఎక్కితే ఎలాంటి రుసుం లేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి గంద్రి శ్రీనివాస్. తొలితగా ప్రసిద్ధ మావులమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం కల్వపూడిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ. 2 సార్లు ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. అయితే అజెండాలతో సంబంధం లేకుండా తనను నమ్ముకున్న కార్యకర్తలు ప్రజల కోసం ఎన్నికల బరిలో దిగుతున్నట్లు పేర్కొన్న శివ వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీల్లోని ఆశావహులు టికెట్ తమదే తమదని అధిష్టానం నిర్ణయానికి ఎదురుచూస్తున్నారు. అయితే జనసేన పార్టీ నేత విక్కుర్తి శ్రీనివాసరావుకు టికెట్ ఖరారైనందున్న వార్తలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. హిందూ వ్యతిరేకంగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వంతపాడుతున్న స్వామీజీలపై మండిపడ్డారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాస్ నంద సరస్వతి. జగన్ 5 ఏళ్ల పాలనలో హిందూ ధర్మం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. జగన్ పట్ల కొందరి స్వామీజీలది శుక్రాచార్యుడి పాత్ర అన్నారు. హిందువుల పార్టీలను పక్కన పెట్టి ధర్మం కోసం ఆలోచించండి అంటూ పిలుపునిచ్చారు శ్రీనివాస్ నంద. బ్యాంక్ లావాదేవీలపై నిఘా పెట్టాలంటూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది కేంద్ర ఎన్నికల సంఘం. బ్యాంక్ ఖాతాల నుంచి విత్డ్రా, డిపాజిట్, 1,00,000కు మించి చేపట్టిన లావాదేవీలపై ఆరా తీయాలని ఆదేశించింది. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ ఓటర్లను ప్రభావితం చేసేలా వివిధ మార్గాల ద్వారా నగదు లావాదేవీలు చేపట్టే అవకాశం ఉందన్న ఈ మేరకు బ్యాంకుల్ని అలర్ట్ చేసింది ఎన్నికల సంఘం. బాలీవుడ్ యువనటి జాన్వీ కపూర్ తిరుమలను దర్శించుకుంది. తన పుట్టినరోజును పురస్కరించుకొని స్నేహితులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొంది. అయితే బంధువులతో కలిసి నడకదారిన తిరుమల చేరుకున్నట్లు ఆమె స్నేహితుల్లో ఒకరైన ఓరి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మోకాళ్ళ మిట్ట వద్ద జాన్వీ మోకాళ్లపై మెట్లెక్కిన వీడియోను షేర్ చేశారు. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ నెక్కాపురం దేవాదాయ శాఖ భూమిలోని అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జుల్పించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతకు శ్రీకారం చుట్టారు. కోట్లాది రూపాయల విలువ చేసే తుల్జారాం బాగ్ దేవాదాయ శాఖని ఓ రియల్టర్ కబ్జా చేస్తున్న ఫిర్యాదుతో దేవాదాయ శాఖ అధికారులు కట్టడాలను నేలమట్టం చేశారు. అయితే అక్రమ కట్టడాలకు మళ్లీ పాల్పడితే క్రిమినల్ కేసు తప్పవంటూ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా మైలార దేవురుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నగదు పట్టుపడింది. శాస్త్రిపురంలో వాహనాలు తనిఖీలు చేస్తుండగా పోలీసులకు ఈ నగదు చిక్కింది. అయితే నగదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకపోవడంతో ఆదిత్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 17 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేట శివాలయం నుందా పోషణ్ పక్వాడ్ కార్యక్రమం జరిగింది. గర్భవతులు, బాలింతలు, పిల్లల తల్లులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సంపూర్ణ పోషణ, పౌష్టిక ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించారు ICDS అధికారులు. బాపట్ల జిల్లా మాటూరులో పోలీసులు వాకౌట్ నిర్వహించారు. BSF బలగాలతో కలిసి పోలీసులు చేపట్టిన ఈ ఫ్లాగ్ మార్చ్ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించేలా ప్రజల్లో ఆత్మ స్థైర్యాన్ని నింపేందుకు ఈ కావత్తు నిర్వహించినట్లు పేర్కొన్నారు CI రాజశేఖర్ రెడ్డి.
వరంగల్ రీజనల్ ఐ హాస్పిటల్లో ఫార్మసిటీగా పనిచేస్తున్న నాగేందర్ చేటివాటం ప్రదర్శించి ప్రభుత్వ మెడిసిన్ ను పక్కదారి పట్టాడు. అయితే మందుల అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోలర్ అధికారులు కాసిబుగ్గలోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించగా బలరాం దాస్ అనే వ్యక్తి మందుల్ని విక్రయిస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. 80,000 రూపాయల విలువ చేసే మందులను సీజ్ చేసి నాగేంద్రను పోలీసులు అప్పగించారు అధికారులు. అల్లూరి జిల్లా చిత్తూరు మావోయిస్ట్ ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సుడిగాలి పర్యటన చేశారు. ఏజెన్సీలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలింగ్ సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ సిబ్బందికి పలు సూచనలు చేశారు ఎస్పీ.